వెల్కమ్ టు సినీ రంగం. భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద బ్లాక్ బస్టర్లను అందించిన ఘనత తెలుగు చిత్ర పరిశ్రమదే. కల్కి 2898 AD, RRR, బాహుబలి 2, పుష్ప 2 వంటి అనేక తెలుగు సినిమాలు 1000 కోట్ల క్లబ్లో ఉండడం దీనికి స్పష్టమైన సూచన. ఇక కన్నడ ఇండస్ట్రీ కూడా ఎక్కడా తగ్గకుండా KGF 2తో 1000 కోట్ల మార్కెట్ను దాటేసి చరిత్ర సృష్టించింది. ఇలాంటి సందర్భంలో అందరి మధ్యలో ఒక ప్రశ్న మెదులుతుంది. అదేంటంటే, తమిళ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు తన మొదటి 1000 కోట్ల చిత్రాన్ని చూసే అవకాశం వస్తుందా అని. ఈ చర్చలో ఎక్కువగా వినిపించిన పేరు రజనీకాంత్ మరియు లోకేష్ కాంబోలో వచ్చిన కూలీ. మొదటి పోస్టర్ నుండే అంచనాలు ఆకాశాన్ని తాకగా ప్రీ బుకింగ్ నుండే హమా చూపించటంతో ఇదే కాలీవుడ్కి మొదటి 1000 కోట్ల మైల్ స్టోన్ మూవీ అంటూ చాలా మంది నమ్మారు. కానీ వాస్తవం మాత్రం కొంచెం విభిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ ట్రెండ్స్ చూస్తే ఈ సినిమా 1000 కోట్ల కలెక్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. చెప్పాలంటే ఈ సినిమా 500 నుండి 600 కోట్లు కలెక్ట్ చేయడం కూడా కఠినంగా మారే సూచనలు ఉన్నాయి. ఇక అసలు సమస్య ఏమిటంటే, ఒక తమిళ సినిమా 1000 కోట్ల క్లబ్లోకి వెళ్లాలంటే కేవలం దక్షిణాది మార్కెట్ నుండే కాకుండా హిందీ ప్రేక్షకుల నుండి బలమైన మద్దతు అవసరం. కానీ ప్రస్తుత కంటెంట్ దిశను బట్టి చూస్తే ఆ మద్దతు రాబట్టడం చాలా కష్టమని అనిపిస్తోంది. పైగా తమిళ్ టాప్ డైరెక్టర్లైన మణిరత్నం, శంకర్ వంటి వాళ్ళు స్టార్ కాస్టింగ్ పైన దృష్టి పెట్టి కంటెంట్ను పక్కన పెట్టేస్తున్నారు. అట్లీ సైతం బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వస్తున్న జైలర్ 2 కానీ, లోకేష్ కనకరాజ్ LC సినిమాలతో అయినా ఈ కళ నెరవేరుతుందేమో చూడాలి. కాలీవుడ్కి 1000 కోట్ల కలెక్షన్స్ అందించే డైరెక్టర్ ఎవరని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.